సమయాచార తత్పరులు అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్య పూజ చెయ్యని వాళ్ళు అని కాదు, కానీ లోపల ఎప్పుడూ ఆవిడ గురించి ఆలోచన చేస్తుండేవాళ్ళు. నాకు ఈ మాట్లాడాను అంటే ఈ శక్తి ఆ తల్లి ఇచ్చింది. నేను ఇక్కడికి వచ్చానంటే ఆ తల్లి అనుగ్రహం. నేను ఇవాళ ఆ తల్లికి చీర పసుపు కుంకుమ ఇచ్చాను అంటే ఆ తల్లి అనుగ్రహం. జీవితంలో కష్టసుఖాల్లో నా పక్కన నిలబడినటువంటి పెద్దల పేర్లు చెప్పి ఇచ్చాను అంటే ఆ తల్లి అనుగ్రహం, ఆ సంస్కారం ఆ తల్లి ఇచ్చింది. ఆ తల్లిని స్మరించడం, మనసులో భావన చేయడం, మనసులో ఒక నమస్కారం ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా చేయడం ఎవరి చేస్తాడో వాడికి ఆవిడ బుగ్గ. అంటే ఒకటిచ్చి ఒకటి ఆపదు, అసలు వాడు అడగవలసిన అవసరం లేదు, అన్నీ ఇచ్చేస్తుంది. ఆ నీరే వ్యవసాయం చేసుకోవచ్చు, ఆ నీరే చక్కగా లోపలికి పుచ్చుకోవచ్చు, ఆ నీరే ఆచమనం చేయొచ్చు, ఆ నీరే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవచ్చు, ఆ నీళ్లే అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఒక్క నీళ్లు ఉండాలి కానీ నేనే చేయొచ్చు. ఆ నీళ్లు వచ్చే బొగ్గే నీకొస్తే అది మనసులో భక్తితో నమస్కరించడం అన్నది అలవాటైనంత మాత్రము చేత ఇవ్వగలిగిన తల్లి తప్ప ఆవిడ నువ్వు నాకు ఇది ఇయ్యని నిజానికి అడగదు. ఆవిడ ఆ భక్తి ఒక్కదాన్ని అడుగుతుంది, అమ్మా అన్న అనుబంధాన్ని అడుగుతుంది. అమ్మా అన్నాడంటే పరమ ప్రీతితో అంటాడు, కృతకంగా అండం అమ్మా అన్నమాట. 96 ఏళ్ళు వచ్చేయనివ్వండి, అమ్మా అని పక్కకెళ్ళి కూర్చున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ యవ్వనంలో ఉండనివ్వండి, పసిపిల్లాడిగా ఉండనివ్వండి, అమ్మ అని అమ్మ ఎత్తుకుంటే ఎంత భద్రంగా ఎంత సంతోషంగా అనిపిస్తుందో. అమ్మ నడి వయస్సులో ఉండనివ్వండి, అమ్మ అంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఒంట్లో జ్వరంగా ఉందనుకోండి, అమ్మ పక్కన వచ్చి కూర్చుని చంద్రశేఖరాష్టకం చదివింది అనుకోండి, అమ్మ నా చిన్నప్పుడు ఇలాగే చదివేది, అమ్మ చంద్రశేఖరాష్టకం చదివింది నాకు తగ్గిపోతుంది అంటే. అది అలవాటు అయిపోయింది అనుకోండి, నిజంగా జ్వరం వచ్చినప్పుడు కూడా అమ్మే జ్ఞాపకానికి వస్తుంటుంది. ఎందుకంటే ఆ రక్ష పెట్టడం అమ్మ అలవాటైపోయింది. అలవాటైపోయి ఒంట్లో బాగుండకపోతే మనసు అమ్మ వైపుకి వెళ్ళిపోయి ఆ అమ్మని స్మరిస్తుంది. అమ్మ అన్న మాటయే అంత ఔదార్యం, అంత ప్రేమ. అయినప్పుడు ఆవిడ బుగ్గ కాక ఎవరు? ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. సామాన్యమైన లౌకిక సుఖం దగ్గర నుంచి ధర్మమునందు అనురక్తితో మొదలుపెట్టి మోక్షం వరకు అన్నిటినీ ఇవ్వగలిగిన తల్లి కాబట్టి కామకోటి, ఇవ్వగలిగిన వాడు కాబట్టి శంకర. శంకరోతీతి శంకర, సమస్త శుభములనిస్తాడు. అభిషేకం చేస్తున్నప్పుడు మీరు గమనించి ఉంటారు, విభూత్యోదకంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొబగు, అదే తల్లికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొబగు. ఆ విభూత్యోదకంతో చేస్తున్నప్పుడు ఆ శుద్ధ జలం పడి ఆ కన్ను పాప పైకి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆవిడిలా కన్ను తెరిచి చూసిందా అన్నంత ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద తన్మయత్వంతో స్తంభీభూతులయ్యారు. నిజంగా ఆ మంగళ ద్రవ్యాలు ఆ తల్లి మీద పడుతున్నప్పుడు ఆవిడలోంచి విరాజమానమైనటువంటి ఆ తేజస్సు చూసేటటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నం అవసరం లేకుండానే వాళ్ళ మనస్సులు వెళ్ళి తల్లి పాదముల దగ్గర స్థిరపడ్డాయి. అంత వైభవోపేతంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు చూశారు, అమ్మవారు పట్టు చీర కట్టుకుని ఉన్నప్పుడు మీరు చూశారు, అమ్మవారు ముత్యాల చీర కట్టుకున్నప్పుడు చూశారు, అమ్మవారు బంగారు చీర కట్టుకున్నప్పుడు చూశారు. ఏ అలంకారంలో బాగుందన్నారు? నేనన్నాను, ఏ అలంకారమైనా ఆవిడికి బాగుందన్నారు. ఎందుకని అంటే అసలు మూర్తి యందు ఆ తేజస్సు, మూర్తి యందు ఆ వైభవము లేవనుకోండి, మనం ఏం చేసినా కూడా కృతకంగా ఉంటాయి. అది సామాన్యమైనటువంటి విగ్రహం కాదు, ఒక పరమాద్భుతమైనటువంటి మూర్తి. చెంగాలమ్మ తల్లి మూర్తి వంటి మూర్తిని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. అందుకే మహాపురుషులు అపర శంకరావతారులుగా కీర్తింపబడినటువంటి వారు, సన్యాసాశ్రమ ధర్మాన్ని 100కి 100 పాళ్ళు పాటించినటువంటి మహాపురుషులు, అపరశంకరులు, కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేసినప్పుడు అమ్మవారిని ఆపాదమస్తకం పరిశీలనం చేసి
ఆ తల్లిది అర్ధనారీశ్వర స్వరూపము అని నిర్ధారించారు. ఎంత విచిత్రమూర్తి అంటే మీకు ఎక్కడా లోకంలో అటువంటి మూర్తి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.